హాయ్ అండి. ఈరోజు పొంగనాలు ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇలా దోసపిండిని తీసుకొని దోసపిండిలో తగినంతగా సోడా పొడి, తగినంతగా సాల్ట్ వేసుకొని తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి తరుగుకొని ఉన్నవి ఇందులో కలిపేసుకోవాలండి. ఇది పూర్తిగా అంతా సాల్ట్, సోడా పొడి, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత మనం ఏం చేయాలి, స్టవ్ వెలిగించి పొంగనాల పెనాన్ని పెట్టుకోవాలండి. పొంగనాల పెనం కొంచెం వేడెక్కాక తర్వాత అందులోకి నూనె పోయాలి. పొంగనాల గుంతలు ఉంటాయి కదండి, వాటన్నింటిలోకి నూనెను కొంచెం కొంచెంగా నింపేసుకోవాలి. నింపుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పొంగనాల పిండిని అందులో నింపుకోవాలి. అలా ప్రతి గుంతని పొంగనాల పిండితో నింపేసుకోవాలి. అలా నింపుకున్న తర్వాత దానిపైన నూనెని మళ్ళీ కొంచెం నూనె పైన వేయాలండి. నూనె పైన వేస్తే ఏమవుతుందంటే కింద కాలిన తర్వాత పైన కూడా కరెక్ట్గా కాలటానికి వీలుంటుంది. అలా నింపుకున్న తర్వాత ఆయిల్తో నింపి తర్వాత మూతను తీసివేసి ఇలా పొంగనాలన్నింటినీ రివర్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగున ఉడికి ఉంటుంది, పైన కూడా ఉడకడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి దాన్ని తిప్పేసుకొని కాసేపు ఉంచి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి.